సీఎం నారా చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన పెట్టుబడులపై సీఎం సుదీర్ఘంగా చర్చించారు. పెట్టుబడుల సాధన, ఏపీ బ్రాండింగ్, రాష్ట్రంలోని వనరులను వివరించేలా ప్రపంచ ఆర్థిక సదస్సుకు ముఖ్యమంత్రి బృందం హాజరైంది. వివిధ జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇక ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను తెలుసుకునేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరిచారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్, గ్రీన్ అమోనియా ప్లాంట్ వంటి పెట్టుబడులతో ప్రపంచ ఆర్థిక సదస్సులో విశాఖపట్నం, కాకినాడ చర్చనీయాంశంగా మారాయి. వివిధ దేశాల్లో రంగాల వారీగా అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను సీఎం చంద్రబాబు అధ్యయనం చేస్తున్నారు. 1998 నుంచి చంద్రబాబు దావోస్ కు వస్తున్న విషయాన్ని పలువురు పారిశ్రామికవేత్తలు ప్రస్తావించారు. దావోస్ మ్యాన్ అంటూ సీఎం చంద్రబాబును తన సహచరులకు ఈరోస్ సీఈఓ కిషోర్ లుల్లా పరిచయం చేశారు. గతేడాది దావోస్ పర్యటనతో ఏపీలో 2.36 లక్షల కోట్ల పెట్టుబడులు సాకారమయ్యాయనే అంశంపై భారతదేశం నుంచి వచ్చిన వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో చర్చించారు. ఇక వివిధ రంగాల్లోని 20 ప్రాజెక్టుల ద్వారా సుమారు 2.36 లక్షల కోట్ల పెట్టుబడులను గతేడాది కూటమి ప్రభుత్వం రాబట్టిందని సీఎం గుర్తు చేశారు. ఐటీ రంగంలో దాదాపు 1.36 లక్షల కోట్లు, స్టీల్ రంగంలో సుమారు 62,000 కోట్లు వచ్చాయని స్పష్టం చేశారు. ఇంధన రంగంలో దాదాపు 23,000 కోట్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో సుమారు 9,000 కోట్లు వచ్చాయని తెలిపారు. ఇక గూగుల్, ఐబీఎం వంటి కీలక సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐబీఎం ప్రతినిధులకు సీఎం ప్రతిపాదించారు. ఐబీఎం భాగస్వామ్యంతో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేసేలా ఇప్పటికే ఏపీ ఒప్పందం చేసుకుందని ప్రస్తావించారు. ఏపీలో 10 లక్షల మందికి ఏఐ, క్వాంటమ్, సైబర్ సెక్యూరిటీపై నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఐబీఎం ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ది చేసేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణతో భాగస్వామ్యం కుదుర్చుకోనున్నట్లు తెలిపింది. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా యుఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్ బిన్ తౌక్ ఆల్ మర్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందాన్ని కలిశారు. తెలంగాణతో కలిసి పనిచేయడానికి సంతోషంగా ఉన్నామని మంత్రి అబ్దుల్ బిన్ తౌక్ ఆల్ మర్రి అన్నారు. ఈ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి రెండు ప్రభుత్వాలు అధికారులతో ఒక ఉమ్మడి టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతినిధి బృందం భారత్ ఫ్యూచర్ సిటీలో సహకారానికి గల అవకాశాలపై చర్చించింది. ఇక తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను యుఏఈ మంత్రికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలపడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలోనే తొలి నెట్ జీరో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా 30,000 ఎకరాల్లో అభివృద్ది చేయనున్న భారత్ ఫ్యూచర్ సిటీలో అభివృద్ది అవకాశాలపై చర్చించారు. విద్య, ఆరోగ్యం, ఏఐ, పరిశ్రమలు, నివాసాలు, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మారుబేని, సెమీకార్ప్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం చేతులు కలిపాయని అన్నారు. ఫ్యూచర్ సిటీలో జూను స్థాపించడం కోసం రిలయన్స్ గ్రూప్ వంతారాతో అవగాహన ఒప్పందం కుదిరిందని ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేష్ కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో $10 బిలియన్ పెట్టుబడులు పెట్టేలా ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రతినిధులతో లోకేష్ సంప్రదింపులు జరపగా ఆర్ఎంజెడ్ గ్రూప్ అంగీకరించింది. విశాఖపట్నం, రాయలసీమ ప్రాంతాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది ఆర్ఎంజెడ్ గ్రూప్. జీసీసీలు, హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇండస్ట్రియల్, లాజిస్టిక్ ప్రాజెక్టులలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది ఆర్ఎంజెడ్ గ్రూప్. ఏపీలో పర్యటించేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపించాయి. నేషన్ ఫస్ట్ అనే స్ఫూర్తితో పనిచేస్తామని దావోస్లో ఇండియా లాంజ్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. గత ఏడాది దావోస్ పర్యటన సందర్భంగా జరిపిన సంప్రదింపులతో 2.36 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ప్రస్తుతం అవి గ్రౌండ్ అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగేందుకు భూ వివాదాలు సృష్టించింది. అడ్డగోలు నిర్ణయాలతో రాష్ట్రంలో భూ వివాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. గత ప్రభుత్వం డ్రోన్ల ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా రీసర్వే చేయడంతో లెక్కకు మించి తప్పులు దొర్లాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భూ వివాదాలపై 7.5 లక్షలకు పైగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా భూ సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గత ప్రభుత్వం క్యూఆర్ కోడ్ను భూమి హక్కు పత్రాల మీద ముద్రించడంతో ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇందులో కేవలం సమాచారం మాత్రమే ఉండేది. అయితే కూటమి ప్రభుత్వం ముద్రిస్తున్న క్యూఆర్ కోడ్తో జరుగుతున్న మార్పులను కూడా గుర్తించేలా రూపొందించారు. దీనితో పాటు నావిగేషన్ సిస్టమ్ కూడా క్యూఆర్ స్కాన్ చేస్తే వచ్చేలా రూపొందించారు. గతంలో జరిగిన తప్పులను సరిచేస్తూనే రోవర్లను ఉపయోగించి రీసర్వే చేస్తున్నారు.
దీంతో ఖచ్చితమైన హద్దులు నిర్ణయించే అవకాశం సర్వేయర్కు లభిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో భూ యజమానులను భాగస్వాములను చేయడం, రైతులకు సర్వే నోటీసులు ఇచ్చి వారి సమక్షంలో రీసర్వే చేయడంతో పలు సమస్యలు పరిష్కారమవుతున్నాయి. దీనికి తోడు రీసర్వే కాలాన్ని 90 రోజుల నుంచి 143 రోజులకు పెంచారు. గత ప్రభుత్వం మాత్రం 45 రోజుల సమయం మాత్రమే ఇచ్చింది. ఎప్పుడూ లేని విధంగా పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి తన బొమ్మను ముద్రించుకోవడంపై అప్పట్లో రైతులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం ముద్రించిన పాస్ పుస్తకాలకు డైనమిక్ క్యూఆర్ కోడ్తో పాటు రాజముద్ర ఉండేలాగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం జారీ చేస్తున్న పాస్ పుస్తకాల క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే సంబంధిత భూమికి నావిగేషన్ రూపంలో దారి చూపించేలా చర్యలు తీసుకున్నారు. అటు భూమికి సంబంధించిన సమాచారం కూడా రియల్ టైంలో డైనమిక్ గా కనిపించేలా ఏర్పాటు చేశారు. ఈ నూతన పాస్ బుక్ ద్వారా మ్యూటేషన్ వివరాలు, సబ్ డివిజన్ వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. కూటమి ప్రభుత్వం రైతుల ఆస్తులను కాపాడేందుకు ఇన్ని రకాల చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్ష నేత జగన్ రీసర్వే క్రెడిట్ తనదే అంటూ కలరింగ్ ఇవ్వడంపైన కూటమి నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో 50% పచ్చదనం పెంపే లక్ష్యంగా చేపట్టిన గ్రీన్ కవర్ ప్రాజెక్టును ఉగాది నుంచి అమలు చేయాలని, ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను పండగలోపు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖలు త్రికరణ శుద్దిగా పాలు పంచుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టుపై అటవీ, పర్యావరణ శాఖలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. 2047 నాటికి రాష్ట్ర భూభాగంలో 50% పచ్చదనం నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30% పచ్చదనం ఉండగా వచ్చే 4 ఏళ్లలో దీనిని 37% పెంచాల్సి ఉందని, ఇందుకోసం 9 లక్షల హెక్టార్లలో మొక్కలు నాటాలని వివరించారు. ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని పవన్ సూచించారు. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాటాలని, తీర ప్రాంతాల్లో ఉప్పునీటిని, పెనుగాలులను తట్టుకునే స్థానిక జాతుల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్దేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును కూడా సమర్థంగా ముందుకు తీసుకువెళ్లాలన్నారు. రైతుల భూముల్లో వారికి దీర్ఘకాలిక ప్రయోజనాలు అందించే పండ్ల మొక్కలు, కాలువ గట్ల వెంబడి మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు పట్ల స్పష్టమైన వైఖరితో ఉండాలని, ఊగిసలాట వద్దని సీబీఐని మందలించింది. ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు ఏమైనా మిగిలి ఉందా అని ప్రశ్నించింది. మరింత విచారణ కోసం ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవాలనుకుంటున్నారా అని ఆరా తీసింది. ఒకవేళ అలా ఆలోచిస్తే ఎవరిని విచారించాలనుకుంటున్నారో ఆ వివరాలను స్పష్టంగా ఇవ్వాలని ఆదేశించింది. వైఎస్ వివేకానంద హత్య కేసులో తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత నర్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది. సునీత తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మేము సీబీఐ కోర్టును ఆశ్రయించాం. అయితే మేము దాఖలు చేసిన పిటిషన్లో లేవనెత్తిన ఏ ఒక్క అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. పిటిషన్లో అసలు ప్రస్తావించని అంశాలను పరిగణలోకి తీసుకుంది అని వివరించారు. ఇక 4 కోట్ల లావాదేవీలకు సంబంధించిన సీబీఐ దర్యాప్తు అసంపూర్తిగా ఉందని, దీనిపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని వాదించారు. ఆ విజ్ఞప్తిని మన్నించిన ధర్మాసనం సీబీఐకి 2 వారాల గడువు ఇస్తూ తదుపరి విచారణను ఫిబ్రవరి 5కి వాయిదా వేసింది. రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో హరీష్ రావు విచారణ పూర్తయింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ విచారణపై సిట్ అధికారులు తాజాగా స్పష్టతనిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. హరీష్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం ఆయనను వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. అయితే ఆయన కుమారుడి ఫ్లైట్ ప్రయాణం ఉన్న కారణంగా విచారణను కొంత ముందస్తుగా ముగించవలసి వచ్చిందని సిట్ అధికారులు వివరించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేశారు. విచారణ ముగిసిన తర్వాత హరీష్ రావుకు సిట్ అధికారులు కొన్ని కీలకమైన ఆదేశాలను జారీ చేశారు. ఈ కేసుతో సంబంధమున్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించకూడదని హరీష్ రావును ఆదేశించారు. విచారణ ప్రక్రియలో లేదా దర్యాప్తులో జోక్యం చేసుకునే ప్రయత్నం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దర్యాప్తు అవసరాల దృష్ట్యా అవసరమైతే హరీష్ రావును మళ్లీ విచారణకు పిలుస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలు పెరగనున్నాయి. మార్కెట్ ధరలు, డిమాండ్కు అనుగుణంగా సవరించిన భూముల మార్కెట్ ధరలను ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తెచ్చేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అనుమతిచ్చారు. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి మెమో జారీ చేశారు.
అలాగే 2 నెలల్లో భూముల మార్కెట్ విలువ సవరణ వ్యవస్థను ఆధునీకరించాలని ఆదేశించారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూముల మార్కెట్ విలువలు పెంచడం ఇది రెండోసారి. గత ఏడాది ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువను పెంచింది. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ మార్కెట్ విలువతో పోలిస్తే తగ్గినట్లు ప్రకటించింది. గత ఏడాది కొత్త జిల్లా కేంద్రాలు, వాణిజ్య ప్రాంతాల్లో భూముల విలువలు 15 నుంచి 25% వరకు పెరిగాయి. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు, మౌలిక సదుపాయాల కల్పన, వాస్తవ మార్కెట్ విలువలకు ప్రభుత్వ నమోదు విలువకు మధ్య ఉన్న వ్యత్యాసం తగ్గించడం కోసం ధరలు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. ఒకే ఒక ఆలోచన అనేక సమస్యలకు పరిష్కారం అవుతోంది. ఇందుకు చక్కటి ఉదాహరణగా తిరుపతి జిల్లా రామచంద్రపురంలోని మండలంలోని కుప్పం బాదూరు పంచాయతీ ఒడ్డు కాల్వలో నిర్మించిన డ్రైనేజీ కాలువ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను నిర్వహించే పంచాయతీరాజ్ శాఖలో వినూత్న ప్రయోగం చేశారు. గతంలో కంపు కొడుతూ దోమలకు నిలయంగా ఉండే డ్రైనేజీ వ్యవస్థలో మార్పునకు శ్రీకారం చుట్టారు. మ్యాజిక్ డ్రైనేజ్ సోకాజ్ ఛానల్ పేరుతో నీరు నిలవకుండా, దోమలు పెరగడానికి ఆస్కారం లేకుండా సిమెంట్ రహిత మురుగునీటి కాలువలు నిర్మించారు. 60 సెంటీమీటర్ల లోతు కాలువ తీసి 2 వైపులా నల్లబండలు అమర్చారు. అందులో కింది భాగాన నల్లరాళ్లు వేసి వాటిపైన 3 పొరలుగా వివిధ సైజులో కంకరతో నింపారు. ప్రతి 50 మీటర్లకు 2 మీటర్ల లోతు ఇంకుడు గుంతను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటి నుంచి వచ్చే మురుగునీరు ఆ కాలువకు వచ్చే విధంగా నిర్మించారు. ఆ కాలువలోకి వచ్చే మురుగునీళ్లు ఎక్కడికక్కడ కాలువలోనే ఇంకిపోతున్నాయి. ఈ విధంగా 63,738 రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో 150 మీటర్ల పొడవుతో మ్యాజిక్ డ్రైనేజ్ సోకాజ్ ఛానల్ నిర్మించారు. ఈ కాలువ నిర్మాణంతో వీధులు పరిశుభ్రంగా ఉంటున్నాయని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మామూలు మురికి కాలువలో ఎప్పుడు నీళ్లు నిలిచి ఉంటాయి. అయితే కొత్త విధానంలో రూపొందించిన ఈ కాలువలో నీరు నిల్వ ఉండడం లేదు. మురుగునీరు కంటికి కనిపించడం లేదు. పైగా భూగర్భ జల నిల్వలు పెరుగుతున్నాయి. సింగరేణి టెండర్లలో అవినీతి భండారం బట్టబయలు చేసిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనం కోల్ బెల్ట్ లో సంచలనంగా మారింది. సైట్ విజిట్ నిబంధనతో నైనీ కోల్ మైన్ లో క్విడ్ ప్రోకో దందాపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ రాధాకృష్ణ కథనంతో టెండర్లను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు అదే సైట్ విజిట్ నిబంధనతో మనుగూరు పీకేఓసీ ఓబీ టెండర్ను రద్దు చేస్తారా? ఈ టెండర్ పిలుస్తారా? లేకపోతే నైనీ బ్లాక్ విషయంలో జరిగినట్లే తప్పులు చేసేసి మళ్లీ సరిదిద్దుకుంటారా అనే చర్చ జరుగుతోంది. మనుగూరు ప్రకాశం కనిలోని ఓవర్ బర్డెన్ తొలగించే పని కోసం 1044.66 కోట్లతో టెండర్ పిలిచారు. 36 నెలల పని కాలానికి 91.39 లాక్ బ్యాంక్ క్యూబిక్ మీటర్ల బొగ్గు వెలికితీత కాంట్రాక్ట్ కోసం ఫిబ్రవరి 2వ తేదీ వరకు టెండర్ దాఖలు చేయాల్సి ఉంది. మనుగూరు పీకేఓసీలో 91 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించే టెండర్ దక్కించుకునేందుకు కొందరు ప్రభుత్వ పెద్దల సన్నిహితులు స్కెచ్ వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నంద్యాల జిల్లా జలదుర్గం గ్రామానికి చెందిన పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వరమ్మ దంపతులు జలదుర్గం రెవెన్యూ పరిధిలో ఉన్న 2 కోట్ల విలువ చేసే భూమిని సీతారాముల దేవాలయానికి దానం చేశారు. పెద్ద వీరభద్రుడు, వెంకటేశ్వర్లమ్మ పేర్ల మీద సర్వే నెంబర్ 760, 773లో ఉన్న భూమిని దానం చేశారు. సంతానం లేని వృద్ధ దంపతులకు మాధవరం గ్రామంలో నివాసముంటున్న గ్రామస్తులు పెద్దలను ఒప్పించి తమ యావదాస్తి ఈ నెల 19వ తేదీన రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సోమవారం సీతారాముల దేవాలయం పేరుపైన రిజిస్ట్రేషన్ చేయించారు. సీతారాముల మీద భక్తితో ఆస్తిని ఆలయానికి దానం చేసినట్లు వృద్ధ దంపతులు మాధవరం గ్రామ ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా దాత దంపతులను మాధవరం గ్రామస్తులు సన్మానించి ఊరేగించారు. వృద్ధ దంపతులకు అండగా ఉంటామని, చిరస్థాయిగా వాళ్ల పేర్లు గ్రామ కమిటీ పెద్దలతో కలిసి సీతారాముల దేవాలయంలో రాస్తామని, ప్రతి సంవత్సరంలో వాళ్ల పేరు మీద పూజలు జరుపుతామని, వాళ్లకు ఎల్లవేళలా సహాయం అండగా ఉంటామని మాధవరం గ్రామస్తులు భరోసా ఇచ్చారు. ఆ వృద్ధ దంపతుల త్యాగానికి మనస్ఫూర్తిగా గ్రామస్తులు అభినందించారు. నెల్లూరులోని పలు ఆలయాల్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి, ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ ఉన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర పండుగల జాబితాలో చేర్చామని ఆనం తెలిపారు. సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు పెనుగొండలో ఇచ్చిన హామీని నెరవేర్చామని చెప్పారు. మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత లేడీ కానిస్టేబుల్ జయశాంతిని అభినందించారు. జయశాంతికి ఫోన్ చేసి అభినందించిన వంగల్పూడి అనిత ఆమె కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. జయశాంతి చేసిన పనితో పోలీసులపై ప్రజల్లో మరింత నమ్మకం పెరిగేలా చేస్తుందన్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ జయశాంతి హోంమంత్రిని కలిసేందుకు ఆసక్తి చూపించగా త్వరలోనే కలుద్దామని మంత్రి అనిత హామీ ఇచ్చారు.
మరోవైపు పోలీసుల గౌరవాన్ని పెంచిన మహిళా కానిస్టేబుల్ జయశాంతి నిబద్ధత అందరిలో స్ఫూర్తి నింపిందంటూ హోంమంత్రి అనిత ట్వీట్ చేశారు. విధుల్లో లేకపోయినా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించారని సోషల్ మీడియా వేదికగా జయశాంతిని అభినందించిన వారందరికీ పోలీస్ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమిళనాడు అసెంబ్లీలో మరో వివాదం రేగింది. అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి ప్రసంగించాల్సిన గవర్నర్ మధ్యలోనే వెళ్లిపోయారు. సభలో జాతీయ గీతం పాడాలని కోరినా సభాపతి వినిపించుకోలేదని లోక్ భవన్ వెల్లడించింది. దేశంలోని అన్ని శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాలాపన చేయడం సంప్రదాయంగా కొనసాగుతుందని, స్టాలిన్ సర్కార్ మాత్రం ఈ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తుందని పేర్కొంది. దీనికి నిరసనగా గవర్నర్ ఆర్ఎన్ రవి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ పరిణామాలపై గవర్నర్ కార్యాలయం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో సభలో జాతీయ గీతాన్ని పాడకుండా ప్రభుత్వం అవమానించిందని లోక్ భవన్ విమర్శించింది. ప్రాథమిక రాజ్యాంగ విధిని విస్మరించిందని, గవర్నర్ ప్రసంగించడానికి వెళ్లిన సమయంలో మైక్ ను పదే పదే ఆపివేశారని ఆరోపించింది. అసెంబ్లీలో తరచూ జాతీయ గీతాన్ని అవమానిస్తుండడాన్ని సహించలేక గవర్నర్ సభలో నుంచి వెళ్లిపోయారని తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ కాపీలో అసత్య, నిరాధారమైన ప్రకటనలు ఉండడంతో ఆ కాపీని చదవడానికి గవర్నర్ నిరాకరించినట్లు పేర్కొంది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దారుణాలు, మహిళలపై లైంగిక హింస వంటి సమస్యల గురించి ప్రసంగ కాపీలో ప్రస్తావించలేదని లోక్ భవన్ తన ప్రకటనలో ఆరోపించింది. విద్యుత్ వినియోగదారులపై ఛార్జీల భారాన్ని తగ్గించాలన్న లక్ష్యానికి చేరుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ పంపిణీ సంస్థలు భారీ కసరత్తు చేస్తున్నాయి. విద్యుత్ లైన్లలో అత్యాధునిక పరికరాలను అమర్చడం ద్వారా పంపిణీ నష్టాలను తగ్గించాలని నిర్ణయించాయి. ఆయా డిస్కంల పరిధిలో ఈ పనులకు టెండర్లను పిలుస్తున్నాయి. అయితే ఈ పనులు కొందరు విద్యుత్ అధికారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఒకే రకమైన లైనిక్ కండక్టర్లకు నెల్లూరు జిల్లాలో ఒక ధర, విశాఖపట్నం జిల్లాలో మరో ధర నిర్ణయించడంపై విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ పంపిణీ నష్టాల నివారణలో కండక్టర్ల పాత్ర కీలకం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యుత్ లైన్లలో అల్యూమినియం కండక్టర్, స్టీల్ రీఇన్ఫోర్స్డ్ లైనిక్ కండక్టర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటి స్థానంలో ఏసీఎస్ఎస్ లైనిక్ కండక్టర్లను వినియోగించాలని నిర్ణయించారు. ఏసీఎస్ఆర్ కండక్టర్లు అధిక ఉష్ణోగ్రతల్లో ఎక్కువ విద్యుత్ను నష్టపోతాయి. ఏసీఎస్ఎస్ కండక్టర్లు 200 డిగ్రీ సెంటీగ్రేడ్లోనూ విద్యుత్ను నష్టపోకుండా సరఫరా చేస్తాయి. ఏసీఎస్ఆర్ కన్నా ఏసీఎస్ఎస్ లైనిక్ కండక్టర్ల విద్యుత్ సరఫరా సామర్థ్యం 2.5 రెట్లు అధికం. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏసీఎస్ఎస్ లైనిక్ కండక్టర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద రాష్ట్ర పోలీసులు కూడా వారిపై కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సీబీఐ నుంచి రాష్ట్ర పోలీసులు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరమేమీ లేదని తెలిపింది. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇక అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17 ప్రకారం రాష్ట్ర ఏజెన్సీ, కేంద్ర ఏజెన్సీతో పాటు ఏ ఇతర పోలీస్ ఏజెన్సీ అయినా కేసు పెట్టవచ్చని తెలిపింది. అయితే ఒక స్థాయి గల అధికారికి మాత్రమే ఈ అధికారం ఉంటుందని పేర్కొంది. పరిపాలనాపరమైన సౌలభ్యం కోసం మాత్రమే కేంద్ర ఉద్యోగుల అవినీతి కేసులను సీబీఐకి అప్పగించారని, దానర్థం రాష్ట్రాల ఏసీబీ సంస్థలకు వారిపై అధికారం లేదని కాదని వివరణ ఇచ్చింది. అవినీతికి పాల్పడ్డ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై రాజస్థాన్ ఏసీబీ కేసు పెట్టడాన్ని సమర్థిస్తూ అక్కడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఏకీభవించింది. ఎన్నికల కోసం బీజేపీ భారీగా ఖర్చు పెడుతోంది. లోక్సభతో పాటు 8 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా 2024-25లో బీజేపీ 3,335 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల కమిషన్కు కమలం పార్టీ సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదికను ఉటంకిస్తూ ది ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక ఆ వివరాలు వెల్లడించింది. 2019-20 ఎన్నికల్లో దాదాపు 1,353 కోట్లు బీజేపీ ఖర్చు చేయగా దానికి 2.5 రెట్లు ఎక్కువగా గత ఎన్నికల్లో వ్యయం చేసింది. 2024 మార్చి 16న 18వ లోక్సభ కోసం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఆ ఏడాది ఏప్రిల్ 19న మొదలైన పోలింగ్ 44 రోజుల పాటు కొనసాగింది. ఇక అంతకుముందు ఏడాది కూడా ఎన్నికల ప్రచారానికి దాదాపు 1,754 కోట్లు ఖర్చు చేసింది. 2025 డిసెంబర్ 27న ఈసీకి బీజేపీ ఆడిట్ నివేదిక సమర్పించగా దానిని ఈసీ ఇటీవలే ప్రచురించింది. ఆ వార్షిక ఆడిట్ నివేదిక ప్రకారం 2024-25లో బీజేపీ మొత్తం ఖర్చు 3,774 కోట్లలో 88% ఎన్నికల వ్యయమే ఉంది. ఇక ఆ ఎన్నికల వ్యయంలో 68% ప్రచార ప్రకటనలకే ఖర్చు చేశారు. ఇక బీజేపీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. 2023-24లో 4,340 కోట్లు ఉండగా
2024-25లో అది 6,769 కోట్లకు చేరింది. ఈ ఆదాయంలో స్వచ్ఛంద విరాళాల నుంచి 6,124 కోట్లు రాగా మిగిలిన డబ్బు చందాలు, ఫీజులు, బ్యాంకు నిల్వలపై వడ్డీల రూపంలో సమకూరింది. ఇక 2025 మార్చి 31 నాటికి తమ వద్ద సాధారణ నిధిలో నగదు డిపాజిట్లు సుమారు 10,000 కోట్లు ఉన్నట్లు బీజేపీ తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు బీజేపీ నాయకులు హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన నితిన్ నబీన్ కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కార్యాలయంలో నితిన్ ఛాంబర్ వరకు ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, నేతలు వెళ్లారు. తొలి సంతకాన్ని ప్రధాని మోదీ సమక్షంలో నబీన్ పెట్టారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరని ప్రధాని మోదీ అన్నారు. పార్టీలో నిర్ణయాలు, ఎంపిక అన్ని ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయన్నారు. బీజేపీ వారసత్వాన్ని ఆయన ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు. రాబోయే 2.5 దశాబ్దాలు చాలా ముఖ్యమైనవిగా వర్ణించిన ప్రధాని అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాల్సిన సమయమని, అది జరగాల్సి ఉందన్నారు. తాను ప్రధానిగా పనిచేసినా, ముఖ్యమంత్రిగా పనిచేసినా బీజేపీ కార్యకర్తనంటూ మోదీ పేర్కొన్నారు. నితిన్ నబీన్ తన బాస్ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా అతి చిన్న వయస్కుడైన నితిన్ నబీన్ ఎన్నికై రికార్డు సృష్టించారు. బీహార్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నబీన్ నితీష్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. కాగా బీహార్లో నితిన్ నబీన్ అభిమానులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు బీసీసీఐ షాక్ ఇవ్వనుందని సమాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ సిస్టంలో భారీ మార్పులు చేయడానికి బీసీసీఐ సిద్ధమైంది. ఈ క్రమంలో A+ కేటగిరీని పూర్తిగా తొలగించి 3 కేటగిరీలను ఉంచాలని అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. దీనికి బోర్డు ఆమోదం తెలిపితే కోహ్లీ, రోహిత్ పై ఎక్కువ ప్రభావం పడుతుంది. టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న రోకోను బి గ్రేడ్లోకి మార్చే అవకాశముందని బీసీసీఐ వర్గాల సమాచారం. అపెక్స్ కౌన్సిల్ తదుపరి సమావేశంలో తాజా ప్రతిపాదనలపై చర్చించే ఛాన్స్ ఉంది. ఆటగాళ్ల స్థాయి, వారు చేస్తున్న ప్రదర్శనను బట్టి బీసీసీఐ ఏటా సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటిస్తుంది. ప్రస్తుతం A+ కేటగిరీలో కోహ్లీ, రోహిత్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరికి ఏడాదికి 7 కోట్లు చెల్లిస్తారు. A గ్రేడ్లో ఉన్నవారికి 5 కోట్లు, బి గ్రేడ్లో ఉన్నవారికి 3 కోట్లు, సి గ్రేడ్లో ఉన్న ప్లేయర్లకు కోటి చొప్పున బీసీసీఐ చెల్లిస్తుంది. 2026 టీ20 ప్రపంచ కప్ను తాము బహిష్కరించడం లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. భద్రతా కారణాలతో బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి వైదొలిగితే ఆ జట్టుకు సంఘీభావంగా తాము కూడా ప్రపంచ కప్ను బాయ్కాట్ చేస్తామంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. తమ మ్యాచ్లన్నీ శ్రీలంకలోనే జరగనున్నాయని, కాబట్టి ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్లో భాగంగా తమ గ్రూప్ మ్యాచ్లను కోల్కతా, ముంబైలో ఆడేందుకు బంగ్లాదేశ్ భద్రతా కారణాల దృష్ట్యా విముఖత చూపుతోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్కు మద్దతుగా పాకిస్తాన్ కూడా టోర్నీ నుంచి వైదొలుగుతుందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. ఈ ఊహాగానాలపై పీసీబీ వర్గాలు గట్టిగా స్పందించాయి. 2025 ఆరంభంలో కుదిరిన ఒప్పందం ప్రకారమే మా మ్యాచ్లన్నీ శ్రీలంకకు షెడ్యూల్ అయ్యాయి. అలాంటప్పుడు మేం టోర్నమెంట్ నుంచి ఎందుకు వైదొలుగుతాం? కొందరు కావాలనే ఈ వివాదాన్ని పెద్దది చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఓ క్రీడా వెబ్సైట్కు వెల్లడించాయి. దాదాపు మరో 3 వారాల్లో ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్కు తెరలేవనుంది. ఈ మెగా టోర్నీకి ముందు భారత్ పొట్టి ఫార్మెట్లలో తమ బలాబలాలను అంచనా వేసుకునేందుకు ఆఖరిసారిగా బరిలోకి దిగుతోంది. నేటి నుంచి న్యూజిలాండ్తో 5 టీ20ల సిరీస్ జరగనుంది. అలాగే ఇటీవలే వన్డే సిరీస్ను ప్రత్యర్థికి కోల్పోయిన టీమిండియాకు ఈ సిరీస్ కీలకం కానుంది. జట్టులోని లోపాలను సరిదిద్దుకునేందుకు ఈ మ్యాచ్లను సద్వినియోగం చేసుకోవాలనుకుంటోంది. కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ అన్నిటికంటే ముఖ్యం కానుంది. 2024లో అతను సారథిగా బాధ్యతలు తీసుకున్నాక జట్టు 72% విజయాలతో మెరుగ్గానే ఆడుతోంది. పొట్టి ప్రపంచ కప్ తర్వాత జట్టు ఆడిన 8 ద్వైపాక్షిక సిరీస్లను గెలిచింది. అయితే సూర్య బ్యాట్ నుంచి మాత్రం పరుగులు రావడం లేదు. ఇలాంటి ఒత్తిడి మధ్య రాణించడంతో పాటు సిరీస్ను గెలిపించాల్సిన బాధ్యత కూడా అతడిపై ఉంది. అటు ప్రత్యర్థి న్యూజిలాండ్ ఇప్పటి వరకు భారత్లో టీ20 సిరీస్ గెలవలేదు. అందుకే 2024లో ఇక్కడ టెస్టు సిరీస్ను తాజాగా 37 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ను వశం చేసుకున్న మాదిరే పొట్టి ఫార్మెట్లోనూ సత్తా చూపాలి.